హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రిక్స్ ఇండియన్. గైస్, మనం ఈ వీడియోలో 2026 ఆర్సీబీ టీం టోటల్గా 6 మెంబర్స్ అయితే రీటైల్ చేసుకోవాలనుకుంటుంది. వారెవరు ఈ వీడియోలు చూద్దాం. వీడియోని అయితే ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి గైస్. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ముందుగా రిటర్న్ చేసుకున్న ప్లేయర్ వచ్చేసి కెప్టెన్ రజత్ పతిదార్. కెప్టెన్గా ఆయన మొదటి సంవత్సరంలోనే ఆర్సీబీ యొక్క 17 ఏళ్ల కలను అయితే నెరవేర్చాడు. అండ్ ఈ ఇయర్లో తను అన్ని మ్యాచెస్ కలిపి 312 రన్స్ చేశాడు విత్ ద స్ట్రైక్ రేట్ ఆఫ్ 142.78. అండ్ ఇతన్ని ఆర్సీబీ మేనేజ్మెంట్ ఖచ్చితంగా రిటైన్ చేసుకుంటుంది. అండ్ నెక్స్ట్ రిటైన్ చేసుకున్న ప్లేయర్ వచ్చేసి జితేష్ శర్మ. టీంలో ఇతను యాజ్ ఎ ప్లేయర్గా, యాజ్ ఎ వికెట్ కీపర్గా చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. ఈ సీజన్లో అన్ని మ్యాచెస్ కలిపి 261 రన్స్ అయితే చేశాడు. అండ్ ఇతన్ని కూడా రిటైన్ చేసుకునే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ రిటైన్ చేసుకున్న ప్లేయర్ వచ్చేసి టిమ్ డేవిడ్. అండ్ ఇతను 2025 సీజన్లో మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు, కానీ ఇంత పెద్ద భారీ హిట్టర్ను ఆర్సీబీ టీం వదులుకుంటుందని నేనైతే అనుకోవడం లేదు. ఇతన్ని రిటైన్ చేసుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ రిటైన్ చేసుకున్న ప్లేయర్ వచ్చేసి జోష్ హేజల్వుడ్. అండ్ ఇతను ఈ ఇయర్ పీక్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. ఇతను 12 మ్యాచెస్లో 22 వికెట్స్ అయితే తీసుకున్నాడు. ఇతన్ని రిలీజ్ చేసే ఛాన్సే లేదు, 100% రిటర్న్ అయితే చేసుకుంటారు. అండ్ నెక్స్ట్ రిటైన్ చేసుకున్న ప్లేయర్స్ వచ్చేసి విరాట్ కోహ్లీ అండ్ ఫిల్ సాల్ట్. ఆర్సీబీ టీం వీళ్ళిద్దరిని వదిలే ఛాన్సెస్ అయితే అసలు ఉండవు. విరాట్ కోహ్లీ అండ్ ఫిల్ సాల్ట్ ఈ ఇద్దరిని 100% అయితే రిటర్న్ అయితే చేసుకుంటారు, ఎందుకంటే ఈ ఇద్దరు సృష్టించిన విధ్వంసం అలాంటిది. నెక్స్ట్ ఏ టీం పైన వీడియో కావాలో కామెంట్లో కామెంట్ చేయండి గైస్. ఆ వీడియో చేయడానికి తప్పకుండా ప్రయత్నిస్తాను. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.